పాకిస్తాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చారు. పాకిస్తాన్పై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశాన్ని ఆరెంజ్ లిస్టులో చేర్చింది. ఇకపై బిజినెస్ వీసాపై వచ్చేవారికి ఎంట్రీ ఉంటుంది. 43 దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించారు. ఆ దేశాలను రెడ్, ఆరెంజ్, ఎల్లో 3 కేటగిరీలుగా విభజించారు. కాంగ్రెస్లో ఆమోదం పొందితే ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఇండియా, చైనాకు ఎలాంటి ఆంక్షలు వర్తించబోవని అమెరికా స్పష్టం చేసింది. రెడ్ లిస్టులో ఇరాన్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా 11 దేశాలున్నాయి. 11 దేశాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టబోతుంది అమెరికా. ఆరెంజ్ లిస్టులో పాకిస్తాన్ సహా 10 దేశాలు ఉన్నాయి. బిజినెస్ వీసాపై వచ్చే వారికే ఎంట్రీ ఉంటుంది. ఎల్లో లిస్టులో మిగతా 22 దేశాలున్నాయి. పాకిస్తాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చారు. పాకిస్తాన్పై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశాన్ని ఆరెంజ్ లిస్టులో చేర్చింది. ఇకపై బిజినెస్ వీసాపై వచ్చే వారికి ఎంట్రీ ఉంటుంది. 43 దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించారు. ఆ దేశాలను రెడ్, ఆరెంజ్, ఎల్లో 3 కేటగిరీలుగా విభజించారు. కాంగ్రెస్లో ఆమోదం పొందితే ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇండియా, చైనాకు ఎలాంటి ఆంక్షలు వర్తించబోవని అమెరికా స్పష్టం చేసింది. రెడ్ లిస్టులో ఇరాన్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా 11 దేశాలున్నాయి. 11 దేశాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టబోతుంది అమెరికా. ఆరెంజ్ లిస్టులో పాకిస్తాన్ సహా 10 దేశాలు ఉన్నాయి. బిజినెస్ వీసాపై వచ్చే వారికే ఎంట్రీ ఉంటుంది. ఎల్లో లిస్టులో మిగతా 22 దేశాలున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ ఇవాళ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో సీఎం ప్రజాపాలన సభకు ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. ఈ పర్యటనలో సీఎం 800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ పరిశీలిస్తారు. సీఎం పర్యటన దృష్ట్యా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ ఇవాళ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో సీఎం ప్రజాపాలన సభకు ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. ఈ పర్యటనలో సీఎం 800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ పరిశీలిస్తారు. సీఎం పర్యటన దృష్ట్యా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పలు పార్టీల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. అరెస్టు చేసి పర్వం ప్రారంభమయ్యే ఇవాళ పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తా ఉన్నారు. జనగామ జిల్లా నుంచి వెళ్ళి ఇవాళ వరంగల్ రూరల్ జిల్లా అయినటువంటి మడికొండ ఇవాళ పోలీసు శిక్షణా కేంద్రాన్ని తీసుకొచ్చేసి జనగామ ప్రాంతానికి సంబంధించిన నాయకులు ఇక్కడ నిర్బంధించారు. అంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్నికలలో వచ్చే ముందు ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం, మరి గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని హరించి వేసిర్రు అని చెప్పేసి పెద్ద మాటలు చెప్పిండు. ఇవాళ ఆచరణలో చూస్తే రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఇవాళ పోలీసు రాజ్యాన్ని నడిపిస్తా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేడు హడ్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం జరగనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో అగ్రిమెంట్ చేసుకున్నారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధులను హడ్కో ఇస్తుంది. ఒప్పందంపై అధికారులు సంతకాలు చేయనున్నారు. జనవరి 22న ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు హడ్కో అంగీకారం తెలిపింది. ఒప్పందం పూర్తయిన తర్వాత హడ్కో నిధులు విడుదల చేయనుంది. ఏపీలో వెనుకబడిన తరగతుల అణిచివేతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని బీసీవై జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. వెనుకబడిన జాతులను ఏదో ఒకలా ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతుందని విమర్శించారు. రాయచోటిలో వీరబ్రహ్మేంద్రస్వామి ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న బాధితులను ఆయన పరామర్శించారు. ప్రశాంతంగా జరిగే దేవుడి ఉత్సవాల్లో ఉద్దేశపూర్వకంగా గొడవలు జరిగేలా చేసి అందులో అమాయకులను ఇరికించి ఇబ్బంది పెట్టారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. అక్రమ కేసులపై పోరాటం చేస్తానని తెలిపారు.
జిల్లా రాయచోటిలో జరిగిన ఘటనకు సంబంధించి అక్రమ కేసుల ద్వారా రిమాండ్లో ఉన్న బాధితుల్ని పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. చాలా బాధాకరమైన అంశం ఏంటంటే, ఎక్కడైనా రెండు వర్గాల మధ్య సమస్య ఉన్నప్పుడు, ఘర్షణ ఉన్నప్పుడు దాన్ని శాంతియుతంగా పరిష్కరించాల్సిన పోలీస్ అధికారులు కేవలము ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విపరీతమైన సెక్షన్లతో కేసులు పెట్టి వేధించడం అనేది ఈరోజు చాలా దారుణమైన విషయము. గత 70-80 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము జరిగే దేవుడికి సంబంధించిన ఉత్సవాలలో ఎంతో ప్రశాంతంగా జరిగే ఉత్సవాలను చిన్న చిన్న సమస్యలను అడ్డం పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా గొడవలు జరిగేలా చేసి అందులో అమాయకుల్ని ఇరికించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో, పోలీసుల పనితీరు ఎలా ఉందో మనం గమనించవచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఒక రకంగా ఇబ్బంది పడితే ఈ ప్రభుత్వ హయాంలో అదే పద్ధతి కొనసాగుతోంది తప్ప ఎటువంటి మార్పు కనబడం లేదు. గత ప్రభుత్వంలో చూసాము, దళితుల పైన దాడులు జరిగాయి, బీసీల పైన దాడులు జరిగాయి, మహిళల పైన దాడులు జరిగాయి, హిందువుల పైన, హిందూ సాంప్రదాయాల పైన, హిందువులు చేసుకునే పండుగల పైన, ఊరేగింపుల పైన అనేక రకాలైన ఆంక్షల ద్వారా అనేక రకాల ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేశారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో ఏమాత్రం మార్పు లేకుండా ఇదే విధానాన్ని కొనసాగించి ఇంకా ఒక అడుగు ముందుకు వేసి హిందువులు చేసుకునే పండుగలకు పర్మిషన్లు కావాలి, మండపాలకు పర్మిషన్లు కావాలి, ఊరేగింపులకు పర్మిషన్లు కావాలి, ఇంకా కొన్ని దశాబ్దాల కాలం నుండి జరుగుతున్న హిందూ సాంప్రదాయాలను. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 23వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. D2 పాయింట్ దగ్గర హిటాచితో తవ్వకాలు జరుపుతున్నారు. సింగరేణి గనుల్లో ఉపయోగించే హుడ్ కాక్స్తో తవ్వుతున్నారు. టన్నెల్ లోపల 50 మీటర్ల బురద, మట్టి, బండరాలు పేరుకుపోయాయి. క్యాడవర్ డాగ్స్, జీపీఆర్ డేటా ప్రదేశాలు, D1, D2 ప్రదేశాలలో తవ్వకాలు జరుపుతున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ టన్నెల్ ఆఫీసులో సహాయ బృందాల ప్రతినిధులతో చర్యల పురోగతిని సమీక్షించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 23వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. D2 పాయింట్ దగ్గర హిటాచితో తవ్వకాలు జరుపుతున్నారు. సింగరేణి గనులు ఉపయోగించే వుడ్ కాక్స్తో తవ్వుతున్నారు. టన్నెల్ లోపల 50 మీటర్లు బురద, మట్టి, బండరాలు పేరుకుపోయాయి. క్యాడవర్ డాగ్స్, జీపీఆర్ డేటా ప్రదేశాలు, D1, D2 ప్రదేశాలలో తవ్వకాలు జరుపుతున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ టన్నెల్ ఆఫీసులో సహాయ బృందాల ప్రతినిధులతో చర్యల పురోగతిని సమీక్షించారు. అల్లూరు జిల్లా చింతూరు మంగంపాడు వారపు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అల్లూరి ఆదివాసీ యువజన గిరిజన అభ్యుదయ సంఘం గిరిజన యువకులు మావోయిస్టులకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇటీవల కాలంలో ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో శాంతి ర్యాలీ చేపట్టారు. మావోయిస్టులు ఎక్కడ ఉంటే అక్కడ వినాశనం, విధ్వంసం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ వినాశన విధ్వంసం, మావోయిస్టులారా 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 మీరు ఎక్కడ ఉంటే అక్కడ వినాశన విధ్వంసం. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 దాటితే చాలు ఎండ తీవ్రత కనిపిస్తుంది. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు వెళ్ళలేకపోతున్నారు. పలు జిల్లాలో అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర తెలంగాణలో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలోని 73 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. విమానంలో సాంకేతిక లోపాన్ని పసిగట్టిన పైలట్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో ప్రయాణికులకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలోని 73 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. విమానంలో సాంకేతిక లోపాన్ని పసిగట్టిన పైలట్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో ప్రయాణికులకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ క్లబ్లో ఘనంగా ఇఫ్తార్ విందు జరిగింది. ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ విందు ఏర్పాటు చేశారు. 150కి పైగా ఎక్సెల్ గ్రూప్ అసోసియేట్స్ పలువురు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం విజయవాడ, హైదరాబాద్ సిటీస్లో ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నామని ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ అరసవెల్లి అరవింద్ తెలిపారు. అలాగే రంజాన్ మాసంలో ముస్లింలు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కఠోర ఉపవాస దీక్షలు చేస్తారని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విజయవాడలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఆయన. ఎక్సెల్ ఆధ్వర్యంలో ఈరోజు మనం విజయవాడలో ఇఫ్తార్ పార్టీ అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. ఎక్సెల్లో వచ్చేసరికి అరవింద్ అరసవల్లి సార్ చైర్మన్ సార్ దానికి. సో ఇక్కడనే కాదు, హైదరాబాద్, విజయవాడలో ఎవ్రీ ఇయర్ మేము ఇఫ్తార్ పార్టీ సెలబ్రేట్ చేస్తాము. సో ఇఫ్తార్ పార్టీలో ఏంటంటే మాకు బిజినెస్ రిలేటబుల్ పీపుల్ అందరినీ కూడా పిలుస్తాము. పేరెంట్స్ని, స్టూడెంట్స్ని కూడా తీసుకొస్తాము. యాక్చువల్లీ ఎక్సెల్ అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. సో స్టూడెంట్స్ని ఎక్కువ ఇన్వైట్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కానీ, సో మాకు బిజినెస్ టైప్ ఉన్న మెంబర్స్ అందరినీ కూడా పిలిచి హ్యాపీగా ఇక్కడ మేము ఈవెంట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ ఇంకోటి విజయవాడలో ఇవాళ జరిగింది. సో మిగతాది వచ్చేసరికి హైదరాబాద్లో నెక్స్ట్ వీక్ జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ఆల్మోస్ట్ 200 మెంబర్స్ దాకా వచ్చారు. సో వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. నూజివీడు పేరు చెప్పగానే మామిడి పండు గుర్తుకు వస్తుంది. మామిడికాయతో పాటు పండులోని తేనెలూరు మధుర రసం సంతరించుకునేలా రైతులు ప్రత్యేక శ్రద్ధతో ఆరుగాలం శ్రమించి సాగు చేయడం వల్లే నూజివీడు మామిడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. కానీ ఇప్పుడంతా గతకీర్తి అనుకునే ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో మిర్చి పంటను ఆశించే పెను నల్లి ఇప్పుడు మామిడి పూతను ఆశించింది. పూత రసాన్ని పీల్చి నిర్జీవంగా చేస్తుండటంతో కాసిన పూతను కాపాడుకునేందుకు రైతులు సర్వశక్తులు వడ్డుతున్నారు. నూజివీడు రైతులకు మామిడి సాగు లైఫ్ అండ్ డెత్ ఇష్యూలా మారిన వైనంపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. నూజివీడు ఈ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఎన్నో రకాల మామిడి పండ్ల రుచులు గుర్తుకొస్తాయి. ఎన్నో మధురమైన రకాల పండ్లు దిగుబడి వచ్చేలా సాగు చేయడంలో ఈ ప్రాంత రైతులకు సాటిలేని గుర్తింపు ఉంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పంట దిగుబడి వచ్చే వరకు ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ సాగు చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు. ఏడాదికోసారి ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అందుబాటులో ఉండే మామిడికాయలు పండించడానికి రైతులు పూత దశ నుంచి కాయ కోసే దశ వరకు ఎన్నో ఇబ్బందులు అధిగమించాల్సి వస్తుంది. నూజివీడు ప్రాంతంలో దాదాపు 65,000 హెక్టార్లలో మామిడి సాగు జరుగుతుంది. చిన్న రసాలు, బంగినపల్లి, తోతాపూరి, తీమామిడి, పెద్ద రసాలు, చెరుకు రసం, నాటు రకం, గులాబీ, నీలం, జలాలు తదితర రకాలను ఇక్కడి రైతులు విరివిగా సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మామిడి సాగులో దిగుబడి కష్టతరంగా మారడంతో రైతులు మామిడిని పండించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆర్థిక ఇబ్బందులను భరిస్తూ చీడపీడలను ఎదుర్కొని సాగు చేసినా తగినంత దిగుబడి రాక గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. దీంతో సుమారు 20,000 హెక్టార్లలో మామిడి సాగు తగ్గిపోయింది. ఖర్చులు ఏటేటా పెరుగుతున్న మామిడిని తొలగించిన రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. పూత దశ నుంచి కాయ చేతికి వచ్చే వరకు దాదాపు 10 నుంచి 15 సార్లు రసాయనిక మందులను పిచికారీ చేయాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూత దశలో మామిడికి కోడిపేను తెగులు, తామర పురుగు ఆశించడంతో పొగమంచు ప్రభావంతో పూత రాలిపోతుంది. దీనికి తోడు మామిడి పిందె దశలో పంట దెబ్బతినే అవకాశం మెడమీద కత్తిలా వేలాడుతూనే ఉంటుంది. ఇటీవల మామిడి పంటను కోడిపేను, నల్లి పురుగులు ఆశించడంతో పూత మొత్తం రాలిపోతూ పిందె నిలబడని పరిస్థితి ఏర్పడింది.
ఎదుగుతున్న మామిడి పూతను పూత నిలుపుకోవడానికి రైతులు పలు రకాల రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. ఎన్నిసార్లు రసాయనిక మందులు పిచికారీ చేసినప్పటికీ పిందె కట్టు నిలవకపోవడంతో పాటు మామిడి నాణ్యత తగ్గిపోతుంది. 10 రోజులకోసారి ట్రిప్స్ అంతరించే వరకు రసాయనిక మందులు పిచికారీ చేయాల్సి వస్తుందని మామిడి రైతులు వాపోతున్నారు. గతంలో పూత దశలో నుంచి పిందె దశ వరకు 5 నుంచి 6 సార్లు రసాయనిక ఎరువులను పిచికారీ చేసేవారు. కానీ పూత దశలో ట్రిప్స్ ఆశించడంతో ట్రిప్స్ ఉధృతిని బట్టి దాదాపు 10 నుంచి 15 సార్లు రసాయనిక ఎరువులను పిచికారీ చేయాల్సి వస్తుందట. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో మామిడి దిగుబడి రాకపోవడంతో అనేక విధాలుగా నష్టపోతున్నారు రైతులు. ప్రస్తుతం మామిడికి తేనె మంచు పురుగు, కోడిపేను, బ్లాక్ ట్రిప్స్, తెల్లదోమ, పచ్చదోమ ఆశించడం వల్ల మామిడి పూత మాడిపోయే పరిస్థితి వచ్చింది. నవంబర్ నుంచి ఇప్పటివరకు చాలా మంది 6 సార్లు రసాయనిక ఎరువులు పిచికారీ చేశారు. పూత దశ నుంచి కాయ దశకు తీసుకెళ్లాలంటే మామిడి రైతులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఈ పరిస్థితి ఎక్కడా లేదు. రసాయనిక ఎరువులు పిచికారీ చేయాలంటే 1 ఎకరానికి 500 లీటర్లు నీరు అవసరమవుతుంది. దీంతో రైతులకు ఖర్చు 5 రెట్లు పెరిగిపోతుంది. నూజివీడు నియోజకవర్గంలో ఎక్కువ ఎత్తులో మామిడి చెట్లు పెరగడం వల్ల రసాయనిక మందులు పిచికారీ చేయాలంటే రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో 30 కోట్ల రూపాయలతో మామిడి మార్కెట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు నూజివీడు అంటే మంచి మామిడికాయకి మంచి ఫేమస్ అండి. ఈ నూజివీడు శాస్త్రవేత్తలు మామూలుగా ప్రభుత్వం చేయదన్న శాస్త్ర ఈ దశలో మాకు ఉపయోగకరంగా ఏదైనా ఉపయోగిస్తే రైతులు అనేది నష్టపోకుండా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఒక కోట వచ్చేసరికి 10,000, 2,000 లీటర్లు, 10,000, 15,000 అవుతున్నాయండి. ఎన్ని మందులు కొట్టినా కూడా మాకు ఉపయోగం లేదండి. ఇది ఆఫర్ అనేసరికి కోడిపోయిన అనేసరికి బాగా ఉండి అసలు ఏమి ఉత్తి గెల్లలే ఉంటున్నాయి కింద. ఈ దశలో మాకు శాస్త్రవేత్తలు అందుబాటులో ఉండి మాకు అదంతా సూచనలు సలహాలు ఇస్తే ఈ మందులు ఈ కొట్టాలని చెప్పి కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుందండి. ఈ టైంలో ప్రభుత్వం నుంచే మాకు ఏదన్నా రాయితీగా మందులు ఏదన్నా అందించినా రైతులు నష్టపోకుండా ఉంటారండి. మందులు పిచికారీ చేసినప్పటికీ ప్రయోజనం కనిపించకపోవడంతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు ఈ పురుగుల మందుల్లోనే కల్తీ ఉందా? ఈ పురుగుల మందుల నుంచే కొత్త పురుగులు పుట్టుకొస్తున్నాయా అన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు 20 నుంచి 30,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి 5 సార్లు మందులు పిచికారీ చేశాము. అయినా కూడా ఇప్పటివరకు పిందె దశ దాటలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇలాంటి కష్టాల నుంచి బయటపడడానికి ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా రసాయనిక మందులను అందించడంతో పాటు శాస్త్రవేత్తలను అందుబాటులో ఉంచి అవసరమైనప్పుడు తగిన సలహాలు, సూచనలు అందించాలి. అలాగే గిట్టుబాటు ధరను కల్పించాలి. 1 ఎకరానికి 10,000 ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అందించాలి. లేదంటే మామిడిని పూర్తిగా తొలగించి ఇతర పంటలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో మామిడి అంతరించిపోకుండా ఉండాలంటే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతాంగం అనేది ఇప్పటికి 7-8 కోటలు అనేవి కొడతాం జరిగింది. ఇప్పటికి 2 లక్షలు 2 లక్షలన్నర అట్లా పెట్టుబడి అనేది పెడతాం జరిగింది మేము 5 ఎకరాల మీద. ఈ విధంగా రైతాంగం అనేది ఇప్పటికే 2 లక్షలు పెడితే ఇంకా 4-5 కోటలు కొట్టాలి. ఇంకా 2 లక్షలు 4 లక్షల దాకా పెట్టుబడి ఓన్లీ పురుగు మందులకే పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే రైతాంగం అనేది నష్టపోవడం అనేది జరుగుతుంది. రేపొద్దున ప్రకృతి వైపరీత్యం వచ్చినా దానివల్ల కూడా డ్యామేజ్ అనేది జరుగుద్ది. కావున మన ముఖ్యమంత్రి వర్యులు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టి ఉద్యాన శాఖని, వ్యవసాయ శాఖ వాళ్ళది ప్రత్యేక దృష్టి సారించి రైతాంగానికి ఎటువంటి మేలు చేయాలి. వాతావరణంలో వచ్చినటువంటి మార్పు వల్ల తేనె మంచు కానివ్వండి, పొగ మంచు కానివ్వండి, ఈ రోజు మంచు కూడా మనకి ఎప్పుడు కూడా గతంలో ఒక నెల ఉండేది. ఈ రోజు డిసెంబర్ నుంచి సుమారు ఏప్రిల్ నెల వరకు కూడా ఈ మంచు ఉండటం వల్ల కూడా దీనివల్ల ఇక్కడ వాతావరణంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ యొక్క త్రిప్స్, మైడ్స్, పురుగు అనేది కంట్రోల్ అవటం తక్కువగా ఉంది. కావున మా యొక్క నూజివీడులో మరి సైంటిస్టులు పంపించి ఈ యొక్క మామిడి నివారణకి చర్యలు తీసుకోవాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రస్తుతం మామిడి తోటలో పూత ఎక్కువగా ఉంది. చిన్న రసాలు, బంగినపల్లి, తోతాపురి రకాల్లో 80% వరకు పూత రావడం జరిగింది. ముద్దురు తోటలో మాత్రమే పూత రావడానికి ఆలస్యం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు పూత సంరక్షణకు, పిందె కట్టు నిలవడానికి ఏం చేయాలి, ఎలాంటి మందులు ఎంత మోతాదులో వాడాలనే విషయాలను రైతులు మామిడి పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలను సంప్రదించాలి. తరచుగా శాస్త్రవేత్తల సూచనలు, సలహాల మేరకు ఎరువులు, మందులు పిచికారీ చేసి పూతను సంరక్షించుకోవాలి. మామిడికాయ పెరుగుతున్న దశలో నాణ్యత పెంచుకోవడానికి కాయలకు కవర్లు వినియోగించాలి. తద్వారా మామిడి రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి, కీటక శాస్త్రవేత్త
జి సాలిరాజు తెలిపారు. రకాల్లో 1-2 సార్లు కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ కాపర్ హైడ్రాక్సైడ్ కానీ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వివిధ దశల్లో వస్తున్న ఈ తెగులను నివారించుకుంటూ కాయల యొక్క మంచి నాణ్యమైన దిగుబడిని మనం పొందాలి అంటే తప్పకుండా కాయలకి కవర్స్ అనేది మనం అంటే కాయ తొడుగుడికి కాయ కవర్స్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఫ్రూట్ ఫ్లై మనకు పండుగ అంటారు, వీటి బారి నుంచి కూడా మనము కాయలు రక్షించుకోవడానికి ఫ్రూట్ కవర్స్ అనేది కూడా కంపల్సరీగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక పండుగ కొరకు మనకు మామిడి పరిశోధనా స్థానం నూజివీడు నందు ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేవి కూడా లభ్యం ఉన్నాయి. సో ఇలా వీటినన్నిటిని కూడా మనం వినియోగించి మామిడిలో అధిక దిగుబడిని మనం సాధించుకోవచ్చు. అదేవిధంగా ఎగుమతికి అనువైనటువంటి కాయలను కూడా మనం పొందవచ్చు. మామిడి సాగులో ప్రత్యేకతను చాటుకున్న నూజివీడి రైతులు పెరిగిన సాగు ఖర్చులు, చీడపీడల బాధలు భరించలేక క్రమంగా మామిడి సాగు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది 20,000 హెక్టార్ల సాగు తగ్గిపోవడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నందవరంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఆలయానికి వచ్చిన వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు ఒక ముఠాగా ఏర్పడి పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. తొగట వీర క్షత్రియ సత్రం పక్కన ఉన్న చెట్ల క్రింద జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బనగానపల్లె, సంజమాలకు చెందిన సుమారు 22 మంది పేకాట రాయలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల నుండి 5.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ఫర్మేషన్ రావడంతో నందివెల్ వేసి నేను సిబ్బంది అంతా కలిసి అక్కడికి వెళ్ళి రైడ్ చేయగా అక్కడ సుమారు 22 మంది వ్యక్తులు ఉండి వారి వద్ద 5,50,410 రూపాయలు మొత్తం డబ్బులు పెట్టి పేకాట అందరు లోపల బయట గేమ్ ఆడుతుండగా పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కోర్టుకి ముందర హాజరుపరుస్తుంది. అదేవిధంగా గ్యాంగర్స్కి ఈ సందర్భంగా చెప్పే విధంగా ఈ ఏరియాకి ఎవరైనా గ్యాంగర్స్ వచ్చినా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినారు. వాళ్ళు ఈ టెంపుల్ వద్ద సత్రాల దగ్గర భోజనాలు చేసుకునే క్రమంలో అని చెప్పి జూదం ఆడుతున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము జరగలేము. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడే కానీ ఎవరే కానీ ఇటువైపు వచ్చినారంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా